ఎందుకంటే జలుబు, దగ్గు, జ్వరం వచ్చేస్తుందని. గుడికి ఎందుకు వెళ్తామంటే ఉన్న జబ్బులన్నీ పోవాలని. చాలామంది గుడికి వెళ్తే జబ్బులు వచ్చేస్తాని ఇంట్లో ఉండిపోతారు. ఎనీహౌ మీరు రాగలిగారు. మధ్యలో వెళ్ళి నేను చూస్తే వెనక్కి కుర్చీలు నిండలేదేటి, వాళ్ళు గుడికి రాలేదు చాలామంది అనుకున్నాను. కొంచెం లేట్గా అయినా వచ్చారు మీరు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. హనుమంతు ధర్మారావు గారు పనికి, రేకులు చేసే పనికి ఒక 5,000 రూపాయలు ఇచ్చారు. ఇది స్పెషల్ కానుక బాగుంది. జెస్సీ రాబిన్, బ్లెస్సీ రాబిన్, అయ్యగారికి వందనాలు. శాంతి, చంద్రబాబు నాయుడు గారు వేసే అమ్మఒడి డబ్బుల్లో వేసారు. మీకు ఎవరికి అమ్మఒడి రాలేదా? అమ్మఒడి వచ్చింది ఎంతమందికి వేసారో చేతులు ఎత్తంటే. అబద్ధం ఆడకుండా ఇలా మీదకి ఎత్తండి, పర్లేదు. మీరు ఈగిపోయినా పర్లేదు. కనుక మీరు దేవుని డబ్బులు దొంగలాడేశారు. వేసారా? ఇంక రాలేదా? ఇంకా అంటే తను దేవునికి ఇచ్చేసింది దేవుని డబ్బులు. దాంట్లో దశంభాగం అంటే పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉండడానికి తను తెచ్చి దేవునికి ఇచ్చేయాలి. అంతే, దేవునికి ఇచ్చేయాలి. దేవుడు ఆ బిడ్డలను దీవించునుగాక. నమ్మకమైన బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని మన దగ్గర ఉంచుకోకూడదు. వాళ్ళ బిడ్డలు ఆశీర్వదింపబడాలని కనుక రాసింది. ప్రత్యేకంగా దశంభాగం అని రాయకుండా పిల్లలు వచ్చే ఆ డబ్బుల్లో, అమ్మఒడిలో ఈ డబ్బులు ఇస్తున్నానని రాశారు. ఓకే, టైం అయిపోయింది, 11:15 అయిపోతుంది. కనుక త్వరగా కొన్ని మాటలు చెప్తాను. ఈరోజు నా ఉపదేశం పేరు ప్రతిష్ట. ఏం పేరు? ప్రతిష్టత. ప్రతిష్ట వేరు, ప్రతిష్టత వేరు. ప్రతిష్ట అంటే గొప్పతనం, ప్రతిష్టత అంటే సమర్పణ, త్యాగం, దేవునికి అంకితం. ప్రతిష్టతలో త్యాగం ఉంది, ప్రతిష్టతలో సమర్పణ ఉంది, ప్రతిష్టతలో అప్పగించుకోవడం ఉంది. ప్రతిష్టలో గొప్పతనం ఉంది. నేను గొప్పోడను, నన్ను అందరూ గౌరవించాలా, నన్ను అందరూ సన్మానించాలా, నాకు సీట్ వేయాలా, నన్ను స్టేజ్ ఎక్కించాలి, ఇది గొప్పతనం. ప్రతిష్టతలో లోబడే స్వభావం ఉంటుంది, ప్రతిష్టలో హెచ్చించుకునే స్వభావం ఉంటుంది. ప్రతిష్టలో సమర్పించుకునే స్వభావం ఉంటుంది, ప్రతిష్టలో హెచ్చించుకునే స్వభావం ఉంటుంది. ఈ రెండు అక్షరాలు కొంచెం చిన్న తేడా. ఈ రెండు అక్షరాలు తేడా. ఈరోజు మీ అందరికీ తెలిసిన ఒక అంశాన్ని చెప్తూ, దాంట్లోనే తెలిసిన పాఠం ఏది, దాంట్లోనే ఒక వ్యక్తి దేవునికి ప్రతిష్ఠించుకుంటే వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు చెప్తాను. మేము మారు మనసు పొందాం కదా, రక్షించబడ్డాం కదా, దేవునికి పిల్లలం అయ్యాం కదా, మేము ప్రతిష్ఠించుకోవడం ఏంటి అనేది చాలామంది అనుకుంటారు. మనలో కాదు కానీ చాలా సంఘాలలో ప్రతిష్ఠిత కూటాలని ఉంటాయి. నెలకోసారి పెడతారు, కొంతమంది 10 దినాలు పెడతారు, కొంతమంది 40 దినాలు పెడతారు, రకరకాలుగా ఉంటాయి. ఎప్పుడు నాకుండే స్వభావం ఏంటంటే, ఎవరు ఇన్ఫ్లుయెన్సో మన మీద పడకూడదు, ఎవరి ఇమిటేషనో నాకు ఇష్టం ఉండదు. నా సంఘం నేను కోరుకునేటట్లు, నా దర్శనానికి తగ్గట్టుగా ఉండాలి. అల్లది బాగుంది కదని దాన్ని మనం మన అలవాటు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఆ ఆరాధన బాగుంది, ఆ వాక్యం బాగుంది, ఆ పద్ధతి బాగుంది అనేది నాకు ఇష్టం ఉండదు. ప్రభు ఒక్కొక్కరికి వారి స్థితిగతులను బట్టి, వారికి ఉండే అనుభవాలను బట్టి, భక్సింగ్ గారి అనుభవం, విలియం కేరీ అనుభవం, మార్టిన్ లూథర్ అనుభవం, యేసన్న గారి అనుభవం, ఇవన్నీ కూడా వారి వ్యక్తిగత అనుభవాల్లో నుంచి వచ్చిన పాఠాలు. పరంజ్యోతి గారి అనుభవం, ఆ అనుభవాల్లో నుంచి సంఘాలు కట్టబడ్డాయి.
కనుక ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జీవితం కూడా నేను ఎప్పుడు మీతో చెప్పేది ఏంటంటే, మన సంఘం మనలాగే ఉండాలి. అల్లరి చూసి అలాగ మారిపోతే బాగున్ను, దాన్ని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉండకూడదు. మన సంఘంలాగే ఉండాలి. పక్కింటోడు భార్యలాగా మన భార్య ఉండాలంటే కష్టం. పక్కింటి ఆయనలాగా మన ఆయనలా ఉండాలంటే కష్టం. చాలా ఇబ్బందులు పడిపోతాం. ఆవిడలాగే కట్టుకోవాలి, ఆయనలాగే డ్రెస్అప్ అవ్వాలి, ఆయన ఇంట్లో ఉండేవి మన ఇంట్లో ఉండాలంటే అది చాలా చాలా ఇబ్బంది. వారికి ఉండే స్తోమత అది, మనకుండే స్తోమత ఇది. కనుక ప్రియులారా, ఎప్పుడు నాకుండే అనుభవాలు, ఎప్పుడు ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడకుండా చూడడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తాను. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో ఆయన ఒక మంచి మాట వాడాడు. డాల్ఫిన్ హోటల్లో పెట్టాడు, చాలా ఖరీదైన రూముల్లో పెట్టాడు. నేనుండే ఒక గంట కొరకు 8,000 రూపాయలు పెట్టి ఒక రూమ్ పెట్టాడు. ఆ హాల్కి ఇంచుమించు ఎక్కువ మంది కాదు, 150 మందితో ఒక లాయర్స్, ప్రస్తుతం సంఘం ఎదుర్కొంటున్న సమస్యలు ఎదుర్కోవడానికి లాయర్స్ అందరి పిలిచి దాంట్లో నాకు వాక్యం చెప్పడానికి పిలిచాడు. ఆయన ఉద్రేకం అయిపోయి ఒక మాట వాడాడు, అవసరమైతే దేవుని కొరకు నా ప్రాణాన్ని అర్పించేస్తాను. అప్పుడు వినడానికి బాగుంది, కానీ నేను కారు ఎక్కిన తర్వాత ఆలోచించాను, ప్రాణాన్ని అర్పించేసినందువలన దేవుని పని ఆగిపోద్ది. ప్రాణాన్ని అర్పించేసినందువలన, ప్రాణాన్ని దక్కించుకున్నందువలన నేను బతికుంటేనే నేను దేవుని పని చేయగలను. అవునా కాదా? ఇది చాలా సింపుల్ లాజిక్. నేను బతికుంటే దేవుని పని చేయగలను. నన్ను చంపియండి, నేను ఇలాగే ఉంటాను, సువార్త ఎందుకు చేయనవరు అని నేను ఊరిలోకి వెళ్ళి సువార్త చేసి వాళ్ళతో దెబ్బలు కొట్టేస్తుంటే, నేను చచ్చిపోతే దేవుని పని ఆగిపోద్ది. సరే, తర్వాత మాట్లాడదాం ఆయనతో. అన్నీ బాగున్నాయి బ్రదర్, మీ సమర్పణ, మీ త్యాగం, ఒక్కరోజు కొరకు ఎంత ఖర్చు పెట్టి క్రైస్తవ సమాజం కొరకు ఇంత మంచిగా మీరు ఆలోచిస్తున్నారు, ఇదంతా బాగుంది. ఈ వర్డ్ ఎందుకో నాకు నచ్చలేదు అని చెప్పడానికి నాకు పెద్ద మిత్రుడు కాదు, కానీ తెలిసిన ఆయన చెప్పడానికి పెద్ద వాళ్ళని పిలిచాడు. ఆయనతో మాట్లాడవచ్చా లేదా అన్నది ఆలోచించాను. అనే ఎలాగో ఒకలా చెప్పాలనిపించింది. ఉద్రేకపూరితమైన ఎమోషన్స్ చాలాసేపు నాకు అనిపించింది. ఇంకేంటి, నాకు భార్య అయిపోయింది, పిల్లలు అయిపోయారు, సంఘం అయిపోయింది, సేవ అయిపోయింది, ఇంకా నా ఉన్న జీవితం శాశ్వత జీవితం దేవుని కొరకు సమర్పించేస్తే బాగుంది కదా. ఆ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయింది. నేను తగరపల్సి వచ్చినంత వరకు దాన్ని ఆలోచిస్తున్నాను. ఇంకా నా జీవితం ఏంటి, ఇంకా నా కోరికలు ఏంటి, ఇంకా నాకుండేది ఏంటి ఇంకా అనేది థింక్ చేస్తున్నాను నేను. అప్పుడు మళ్ళీ సడన్గా మేల్కొన్నాను. కొన్నిసార్లు కొన్ని మాటలు, కొన్ని ఉపదేశాలు, కొన్ని ఉద్రేకపూరితమైన ఉద్దేశాలు మనుషులతో మాట్లాడుతుంటాయి. ప్రియులారా, ఈ ప్రతిష్టతలో ఉండే గొప్ప విశేషాలు నేను చెప్తాను ఈరోజు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, మంచి భక్తుడు. ఆయన పేరు దానియేలు. ఏం పేరండి ఆయన పేరు? దానియేలు. ఈ దానియేలు మొదటి అధ్యాయం తీసి చూద్దాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం తీసి చూద్దాం. నేను నోట్స్ రాశాను. అమ్మగారు అన్నారు, ఏంటి ఇంకా తేలలేదా మీది? సరే, మీ టెన్షన్లో ఉన్నట్టుకున్నారు, పోనీ మాట్లాడమన్నా కన్నబాబుకి అని అంటే, మాట్లాడమంటే మంచిదే, నేను ఇవాళ రెస్ట్ తీసుకుంటాను అనుకున్నాను. కానీ ఏదో ఉపదేశం వల్ల సంఘానికి మేలు జరుగుతుందేమో అనిపించింది. మళ్ళా గట్టి చెప్పండి ఆమెనని. ఏంటి, ఉపదేశం వినేటప్పుడు దీనివల్ల నాకు మేలు జరగాలి అనే వినాలి ఉపదేశం. ఏదో అలవాటుగా ఆచారంగా వినకూడదు. దీనివల్ల నాకు ఏదో ఆశీర్వాదం కావాలా. ఇది ఒక ప్రతిష్టకు సంబంధించిన అంశం. దానియేలు అనేవాడు యెరూషలేము వాస్తవ్యుడు. తను ఒక సామాన్యమైన వ్యక్తిని ఇక్కడ మీద చూస్తే మీరు చూడండి,
యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ఎప్పుడట యెరూషలేముకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రియులారా, నెబుకద్నెజరు కాలంలో దానియేలుని పట్టుబడ్డారు. ఈ రాజ్యం ఓడిపోయింది, దీంట్లో ఉండే మనుషుల్ని పట్టుపట్టేశారు. దానియేలు కూడా ఉన్నతమైన కుటుంబంలో ఉన్నవాడే, దానియేలు కూడా రాజవంశానికి చెందినవాడే. బానిస అంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత బానిస అయ్యాడు, కానీ ఆయన బానిస కాదు యాక్చువల్గా. మీరు తర్వాత వాక్యంలో చూపిస్తాను మీకు. అది ఉన్నతమైన కుటుంబంలో ఉన్నవాడే. వచ్చిన తర్వాత ఈ నెబుకద్నెజరు కాలంలో వచ్చిన తర్వాత ఈ నెబుకద్నెజరు ఒక నపుంసకుడనే ఒక నాయకుడిని ఎన్నుకొని, ఈ నాయకుడు చెప్తాడు, అబ్బాయి, నేను జయించి నీ రాజ్యంలో కొంతమందిని నువ్వు ఎన్నుకోయా, కొంచెం అందగండాలు తెలివితేటలు కలిగిన వాళ్ళు కొంతమంది ఎందుకో, కొంతమంది యుద్ధానికి పనిచేసిన వాళ్ళు యుద్ధానికి పంపించు, కొంచెం శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళని అక్కడక్కడ పనికి పెట్టు, కొంతమంది తెలివితేటలు మనకు పనికొస్తావన్న వాళ్ళని రాజుకోటలు ఉంచు. రాజుకోటలో ఉంచోళ్ళని మాత్రం నపుంసకులు చేసి, ఎందుకంటే ఇక రాణీలు గట్ట ఉంటారు, గబుక్కున వాళ్ళు ఏమైనా తొందరపడితే లేనిపోని ఇబ్బంది, వాళ్ళు నపుంసకులుగా చేసి, అసలుకి వీళ్ళకి తరబీదు ఇచ్చినాడు ఎవరు? నపుంసకుల అధికారి. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాడు ఎవరంటే నపుంసకుల అధికారి. వీడే నపుంసకుడు అని దానియేలుకి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి కొంతమందిని అప్పచెప్పుతాడు. అప్పచెప్పి ట్రైనింగ్ ఇయ్యా, వీళ్ళకి పనికొస్తారు వీళ్ళు అని చెప్పిన తర్వాత దానియేలుని వీళ్ళని పట్టుకొని వచ్చి ట్రైనింగ్ అప్పచెబడతాడు. నిజానికి ఇక్కడ ఒక వ్యక్తి దేవునికి ప్రతిష్టత చేసుకుంటే, ఒక వ్యక్తి దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటే, ఒక వ్యక్తి దేవునికి ప్రతిష్టత అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా మనం అంటాం, రేపు మా ఇల్లు ప్రతిష్ఠిత అండి అంటే అర్థమేంటి? ఇంటిని దేవుని నామాన్న మనకి అప్పచెప్పడం. ప్రతిష్ఠిత అంటే ఈ ఇల్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్న మీరు నివసించడానికి ప్రతిష్ఠిత చేశాం, ఈ మోటార్ సైకిల్ ప్రతిష్ఠిత చేశాం, నా జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠిత చేశాం. కొన్ని మాటలకి అర్థం ఉండదు, సరిగ్గా అర్థం తెలియక కొన్ని మాట్లాడేస్తాం. ఈ ప్రతిష్టతలో 3 రకాలు ఉన్నాయి. ఒకటేది వ్యక్తిగతమైన ప్రతిష్టత, అంటే నన్ను దేవునికి సమర్పించుకోవడం, ప్రతిష్టత చేసుకోవడం. రెండవది నా కుటుంబాన్ని దేవునికి ప్రతిష్ఠిత చేయడం, మూడవది నా ఇంటిని, నా వస్తువుల్ని, నా మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠిత చేయడం. ఈ 3 రకాలైన ప్రతిష్ఠిత మానవుడు చేసినవి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, దేవుడే ఆ కాలంలో యాజకులను పంపించి కొంతమంది రాజుల్ని, కొంతమంది ప్రవక్తల్ని ప్రతిష్ఠిత చేయడానికి దేవుడు ఉపయోగించాడు. సమూయేలు అనే ప్రవక్త దావీదుని ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు. సౌలు రాజుని ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు. అంతేకాదు, న్యాయాధిపతుల్ని, ఆయా దేశంలో ఉండే రాజుల్ని ప్రతిష్ఠించాడు. అందుగురించే ఈరోజు కొన్ని సంఘాల వారు, సంవత్సరానికి ప్రతి సంఘం వారు ఈ కొబ్బరి నూనెతో పెట్టి సంఘాన్ని ప్రతిష్ఠిస్తారు, విశ్వాసాన్ని ప్రతిష్ఠిస్తుంటారు. ముఖ్యంగా బైబిల్ మిషన్ వారు ఎక్కువ ఈ కార్యక్రమం చేస్తుంటారు, ప్రతిష్ఠిస్తుంటారు. సంవత్సరానికి ఒకసారి వారికి దేవునికి ప్రతిష్ఠించే కార్యక్రమం చేస్తుంటారు. కొన్నిసార్లు ఇప్పుడు పెంతెకొస్తు వారు కూడా అది చేస్తుంటారు. కనుక ఈ 4 ప్రతిష్టల్లో దానియేలు చేసే ప్రతిష్ఠిత గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవసరమైతే ఇది బోరు కొట్టకపోతే తర్వాత మనం సీరియల్గా నేను తయారవ్వగలిగితే, నాకు సబ్జెక్ట్ దొరికితే మీకు సీరియల్గా చెప్తాను. మొట్టమొదటిగా ఈరోజు దానియేలు దేవునికి ప్రతిష్ఠించుకోవడం. ఒక వ్యక్తి దేవునికి ప్రతిష్ఠించుకుంటే వచ్చే ఆశీర్వాదాలు ఏంటో ఈరోజు నేను మీకు చెప్తాను.
ఒక వ్యక్తి దేవునికి ప్రతిష్ఠించుకుంటే వచ్చే ఆశీర్వాదం, ఇట్ ఈజ్ ఎ ఇండివిజువల్ బ్లెస్సింగ్స్. మనందరము దేవుని పిల్లలం. ఆమె చెప్పండి. మనందరినీ దేవుడు పిలుచుకున్నాడు. మనమందరము దేవుని కుమారులం. మనందరము దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నవారు. ఇంతవరకు బాగుంది. కానీ మనలో కొంతమంది ఇంకా దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగిలేము. మనలో కొంతమంది దేవునికి తండ్రి అని పిలవలేకపోతున్నాం. ప్రతిష్ఠతలో టూ వే ట్రాఫిక్ ఉండాల. దేవుడు మనల్ని ప్రేమించినంతగా మనము కూడా దేవుణ్ణి ప్రేమించాల. ఇది టూ వే ట్రాఫిక్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇది కరెక్ట్. కానీ దేవుడు ప్రేమించినంతగా మనం ప్రేమించడం లేదు. అవసరాల కొరకు దేవుణ్ణి మనం వాడుకుంటున్నాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ మనము దేవుడిని ఏర్పాటు చేసుకోవడం లేదు, దేవుడిని వాడుకుంటున్నాం. కానీ దానియేలు అలా చేయలేదు. దానియేలు దేవుడిని వాడుకోలేదు, దేవుడిని ప్రతిష్ఠించుకున్నాడు. ఇప్పుడు ఈ మాటలు చదువుదాం. 5వ వచనం చదువమ్మా. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజర్ అనియు, హనన్యకు షద్రకనియు, మిషాయేలునకు మేషకనియు, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానము చేయ ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, ఒకటే ప్రతిష్ఠించుకున్న వారు ఏం చేస్తారంటే దేవుడిని ఎక్కువగా ప్రేమించి లోకాన్ని ఎక్కువగా ద్వేషిస్తారు. ప్రతిష్ఠించుకున్న వారిలో మొట్టమొదటిది ఏంటంటే లోకంలో ఉండే ఏదైనా సరే దేవుని తర్వాతగానే ఉంటారు. ఇక్కడ ఒక అవకాశం వచ్చింది. వీళ్ళు బానిసలుగా పట్టబడ్డారు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. నపుంసకుల అధికారి ఏం చెప్తున్నాడంటే, అరే అబ్బాయి, ఇది ఈ డైనింగ్ టేబుల్లో ఉండేది నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఇది రాజులు భోజనం చేసే భోజనం, ఇది మీకు ఈ భోజనం ఇవ్వమన్నాడు రాజుగారు. ఈ భోజనం బాగా తినాలా, రోజు మందు తాగాల, రోజు పాలు తాగాల, మంచి కసరకడ్డీలాగా మీరు తయారవ్వాలా. అయిన తర్వాత ఒకరోజు రాజుగారు టెస్ట్ పెడతారు మీకు. దాంట్లో మీరు నెగ్గితే రాజుగారు మీకు ఈ కోటలోనే ఉంచుతారు అని అన్నారు. అప్పుడు దానియేలు చెప్తాడు, అయ్యా, మేము దేవునికి ప్రతిష్ఠించుకున్న వారం, మేము యూదులం. మేమెవరము? యూదులం. కనుక మేము దేవునికి ప్రతిష్ఠించుకున్నాం కనుక మేము మందు తాగకూడదండోయ్. మేము ఈ పనికిమాల తిండి మేము తినకూడదు. మేము గుడాకయ్యకూడదండి. మేము కైనీళ్ళు తినకూడదండి. మేము చెత్త బతుకులు, చెత్త ఫ్రెండ్షిప్ తోటి ఉండకూడదు. ఇగో మా నలుగురికి ఒక ఫ్రెండ్షిప్ ఉంది. ప్రియులరా, ఈ ప్రతిష్ఠించుకున్న వారు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతారు. మీరు ఎప్పుడైనా చూడండి, మారు మనసు పొందకముందు మన ఫ్రెండ్షిప్ వేరుగుంటుంది, మారు మనసు పొందిన తర్వాత మన ఫ్రెండ్షిప్ వేరుగుంటుంది. మారు మనసు పొందకముందు లోకంతో ఫ్రెండ్షిప్ ఉంటుంది. మారు మనసు పొందిన తర్వాత మన జీవితాలు దేవునికి అంకితం చేస్తాం కనుక, దేవునికి ప్రతిష్ఠిస్తాం కనుక మన ఫ్రెండ్షిప్లో మార్పు వస్తుంది. కానీ ఒక చిన్న లాజిక్ చెప్తాను. చాలామంది మారు మనసు పొందినా సరే ఈ పాత ఫ్రెండ్షిప్ వదలరు, ఆ పాత చెత్త మాటలు వదలరు, ఆ పాత చెత్త చూపులు వదలరు, ఆ పాత చెడ్డ సహవాసం వదలరు, ఆ పాత చెత్త అలవాట్లు వదలరు. కానీ క్రైస్తవులే వీళ్ళు, పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, గుడికొచ్చిన వారే. కానీ దానియేలు చాలా క్లియర్గా చెప్తున్నాడు, మేము ఈ బ్యాచీలోనే ఉంటాం సార్, మీరు చేసిన బ్యాచీలోనే ఉంటాం, కానీ వేరుగా ఉంటాం. మేము మా ఆచార క్రమాలు వేరు. మేము తెల్లవారులేస్తే ప్రార్థనకి వెళ్ళాలా,
మాకు బైబిల్ ఉంటుంది, మాకు ఆరాధన ఉంటుంది, మాకు ఉపవాసం ఉంటుంది, మేము అవి చూడకూడదు, ఇవి చేయకూడదు. మాకు భక్తి అంటే ఇష్టం అండి. భక్తి అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు చేయకూడదు అనేవి చేయకపోవడం, దేవుడు చేయమన్నవి చేయడం. భక్తి అంటే అంతే అర్థం. భక్తి అంటే అర్థం, అసలు అర్థం ఏంటంటే దేవుడు ఇది చెయ్యొద్దంటే అది చేయడం మానేయడం, ఇది చెయ్యు అని అంటే అది చేయడం. అదే భక్తి. దేవుడు చేయకూడదు నువ్వు చేసావు, అల్లా పాస్టర్ గారు చెప్పారు, వీళ్ళు మాస్టర్ గారు చెప్పారు, వీళ్ళు కుమార్ పాస్ చెప్పాడు అంటే నువ్వు పనికిమాలిన వాడు అనమాట. దేవుడు చెప్పిన తర్వాత ఇంకెవడు చెప్పినా నువ్వు వినకూడదు. అది భక్తి కాదు, అది మూఢనమ్మకం, అది ఆచారం. వాక్యం తెలియకపోతే నేర్చుకోవాలా, వాక్యంలో కొంచెం దగ్గరికి వెళ్ళాలి. కనుక ఇక్కడ చూసేది ఏంటంటే మొట్టమొదటిది ప్రతిష్ఠ వలన వచ్చే మొట్టమొదటి లాభం ఏంటంటే దేవుడిని ప్రేమించడం నేర్చుకుంటాం. ఒక వ్యక్తికి దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనకు వస్తాయి. తన్ను ప్రేమించిన వారికి ఇచ్చే ఆశీర్వాదాలు 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి తర్వాత నేర్చుకోవచ్చు. నన్ను ప్రేమించే వారిని నేనేం చేస్తానన్నాడు ఆయన? ఆస్తికి, అంటే మనకేమొస్తుందట? ఆస్తి వస్తుంది. తన్ను ప్రేమించే వారికి ఆస్తి వస్తుంది, తన్ను ప్రేమించే వారికి ఘనత వస్తుంది, తన్ను ప్రేమించే వారికి ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కిస్తాడు. ఎందుకంటే అది బైబిల్ చెప్తున్న మాట. ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకుంటావో దేవుణ్ణి ప్రేమించి నువ్వు నేర్చుకుంటావు. మొట్టమొదటి ఆశీర్వాదం. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాడు గనుకనే తన ఊరిని వదిలేశాడు, తన బంధువును వదిలేశాడు, తన ప్రజలను వదిలేశాడు, దేవునితో వెళ్ళడం మొదలుపెట్టాడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాడు కనుకనే కొడుకుని చంపేమంటే కొడుకును కూడా వదిలేయడానికి ఇష్టపడ్డాడు. అందుగురించి ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాముని ఏమైనా కొడుకుని చంపేశాడా దేవుడు? దేవుడు ఏమైనా తెలివి తక్కువవాడా? నిన్ను ప్రేమించే దేవుడు ఎప్పుడు పనికిమాలిన పని చేయడు, నిన్ను ఏడిపించడు, నిన్ను సంతోషంతో సమాధానంతో నిత్యము ఆయన ఉంచుతాడు. నువ్వది తెలియక, నువ్వది రుచి చూడక, నువ్వది మనసారా గ్రహించక నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతావు. నువ్వు ప్రేమిస్తే ఆయన ఆశీర్వాదాలు కోకొల్లలుగా వస్తాయి. ఇక్కడ దానియేలు అంటున్నాడు, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం గనక నీ మాట వినం సార్. ఏమండే మీరు వినకపోతే కష్టం సార్. రాజుగారు వస్తారు ఒకరోజు, రాజుగారు వచ్చిన తర్వాత నా ఉద్యోగం తీసేస్తాడు. అది మీరు తర్వాత చదవండి ఇంటికి వెళ్ళి. నా బతుకు పాడైపోద్దానంటే ఎంత ధైర్యంగా చెప్తున్నాడు తెలుసా? మీ రాజు నీ ఉద్యోగం తీసిడయ్యా. ఎందుకు తెలుసా? మా రాజు ఎటువంటి వాడు తెలుసా? ఇక్కడున్న వారందరికన్నా గొప్పవాడండి. మా రాజు ఎలాంటి వాడు తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే మమ్మల్ని గొప్ప చేస్తాడు, కానీ ఎప్పుడు తక్కువ చేయడండి. ఎందుకంటే మేము ఆయన్ని ప్రేమిస్తున్నాం, ఆయనకి ప్రతిష్ఠించుకున్నాం. మేము ప్రతిష్ఠించుకున్న దేవుడు మమ్మల్ని ఉన్నతమైన శిఖరాలకి తీసుకెళ్తాడు. రెండవది చూద్దాం. ప్రతిష్ఠించుకున్న తర్వాత రెండవది ఏంటంటే మనల్ని సౌందర్యవంతులుగా చేస్తాడు దేవుడు. ఏం చేస్తాడండి? సౌందర్యం అంటే ఏంటి? అందం. ఇక్కడికి రాకముందు నేను అద్దం ముందుకు నిలబడి ఈ నల్ల మొఖాన్ని తెల్లగా చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తుంటానో, అయినా అవ్వదు. అది పౌడర్ రాస్తుంటాను, మళ్ళా చెరిగిపోద్ది, మళ్ళా చూస్తుంటాను. ప్రసంగానికి వచ్చే ముందు కూడా మళ్ళా చూస్తుంటాను. మీరు అలాగే చేస్తుంటారు. ఈ సెల్లలోని వచ్చాయి కదా ఇది అద్దాలు. ఆడవాళ్ళకైతే ఇంకా పరసలు ఉంటాయి కనుక ఇలా చూసుకుంటారు. మీరు రకరకాలు ఉంటాయి. మీకు బ్యూటీ పార్లర్లు ఉంటాయి, మీ బ్యాగుల్లో అని అన్నీ ఉంటాయి. లిప్స్టిక్స్లు ఇవి చాలా ఉంటాయి మీకు. మాకే స్టిక్లు ఉండవు, అన్నీ చేసుకుంటారు మీరు. మాకేంటంటే వీళ్ళు రంగులు ఒక్కటి ఉంటాయి,
మా రాజులు ఒకటి రంగు కూడా వేసుకోడు. ఆ రంగులు వేస్తాం. ఆ దరిద్రానికి కరెక్ట్గా మీటింగ్ టైంలోకే తెల్లగా అయిపోతాయి అవి. ఎప్పుడు అందరూ వస్తారంటే అప్పుడే తెల్లగా అవుతాయి. కనుక ఎంత అందంగా ఉండాలన్నా, ఎంత దాచుకోవాలన్నది దాగవు. కానీ బైబిల్లో ఉంది, ఈ ప్రతిష్ఠ చేసుకునేవారు 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. 10 దినములైన పిమ్మట వారి ముఖములను రాజు భోజనము భుజించు బాలురందరి ముఖములు కంటే. జాగ్రత్త చూడండి, రాజు భుజించి భోజనములు చేసేవారు ఒకరు ఉన్నారట. రాజు ఏర్పాటు చేసిన భోజనం కాకుండా వీరు కోరుకునే భోజనాలు తినేవారు ఒకరున్నారట. నిన్న మాకు పెట్టిన భోజనం ఒక్కొక్కటి 1400 రూపాయలు భోజనం. రకరకాలు పెట్టారు. హ్యానీ జాన్సన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాకు కూర్చుని పెట్టి, అయ్యారు మీరు ఇక్కడే కూర్చోండి, మీకు నేను భోజనం ఏర్పాటు చేస్తానంటే, లేదు నేను ఏమి తిన్నాం, కొంచెం పప్పు ఉంటే పప్పు లేదా సాంబార్ వేసుకుంటే. సార్ 1400 కాదు 2000 రూపాయలైనా నాకు కావాల్సింది నేను తింటాను. ఇప్పుడు అవన్నీ తింటే లేనిపోనే గొడవ. పోనీ మావోడైనా తింటాడంటే, మా డ్రైవర్ వచ్చాము, ఆడికి నిన్న ఉదయం నుంచే కడుపు గడపడలాడుతుందట. కనుక ముందే చెప్పేశాడు, అయ్యగారు ఎక్కడ తిన్నా కొంచెం పెరుగన్నం తింటానని. కనుక మా వలన ఆయనకి ఎంత లాస్ అంటే ఇంచుమించుగా 2-3 వేల రూపాయలు లాస్ అయిపోయి ఉంటుంది. కనుక మేము హాయిగా వచ్చేసాం. ఇక్కడ ఆ భోజనం తిన్నవాళ్ళు చాలా ఆనందిస్తున్నారు, చాలా సంతోషిస్తున్నారు. మేము ఆలుకంట ఆనందిస్తున్నాం, ఎందుకంటే సురక్షితంగా చేరుకున్నాం. ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి. రాజు భోజనం తినేవారు ఒకరున్నారు, మామూలు భోజనం తినేవారు ఒకరున్నారు. అందరినీ నిలబెట్టాడు నపుంసకుల అధికారి. ఇక్కడ ఏంటట, ఒక వాక్యం చూడండి ఎంత చక్కగా రాశాడు. 10 దినములైన పిమ్మట వారి ముఖములను రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే భుజించు బాలులందరికంటే సౌందర్యముగాను కలగాను. దేవునికి స్తోత్రం. సౌందర్యం అంటే మీరు అనుకోగలరు తెల్లగా ఉన్నారని. తెల్లగున్నలు ఏం పొంగిపో అవసరం లేదు. తెల్లగున్నలేని కళ అంటే నలుపుకుంటే సరే, కలగుంటే అది అందం. నలుపుకుంటే కలగున్నా సరే అది. అక్కడ అందు గురించే రాశాడు, మాలాటోళ్ళకి రాసినట్టుగా ఉందా మాట. సౌందర్యముగాను కలగాను కనబడగా. ఎవరు కనబడ్డారు? దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నవారు ఎప్పుడు కలగా కనబడతారు, ఎప్పుడు కలకలలాడుతూ కనబడతారు, ఎప్పుడు సౌందర్యంగా కనబడతారు, ఎప్పుడు ఏడుస్తూ ఉండరు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ప్రతిష్ఠించుకున్న వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాల గురించి చెప్తున్నాను. మోషే గురించి రాస్తూ, మోషే పుట్టకముందే మోషే తల్లి మోషేను ప్రతిష్ఠిస్తుంది. మోషే పుట్టినప్పుడు నిర్గమాకాండం 2వ అధ్యాయంలో చూస్తే, ఆ 2వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు ఆ మోషే గురించి. ఏంటనంటే, మోషే బహు సౌందర్యవంతుడట. 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఉంటుంది. నిర్గమాకాండం 2వ అధ్యాయం. అమ్మా ఎంతసేపు ఎదుగుతున్నావేటి? 2వ అధ్యాయం 3వ వచనం. వాడు సుందరుడయుండుట చూచి, దేవునికి స్తోత్రం, కడుపులో నుంచి పుట్టగాన ఆయనలో ఏం కనబడ్డదట? సుందరత్వం. సుందరుడయుండుట చూచి అంటే దేవునికి సమర్పించుకున్నవారు. కనుక మీరు కడుపులో ఉంటుండగానే ఎవరికి సమర్పించండి? దేవునికి సమర్పిస్తే అందమైన పిల్లలు పుడతారు. యోసేపు బానిసగా బ్రతికినా పొతీఫరు భార్య, హోమ్ మినిస్టర్ భార్య చూసి వాడు రూపవంతుడై ఉన్నాడట. ఎందుకంటే వాడు ప్రతిష్ఠిత చేయబడిన వాడు. దేవునికి స్తోత్రం. ప్రతిష్ఠిత చేయబడిన వాడు ఎప్పుడు కూడా సుందరుడుగా ఉంటాడు, కలకల్లాడుతుంటాడు. నేను కొత్త వింగులో ప్రసంగం చేయాలని, ఈ సాధారణంగా
దానియేలు గురించి ఇటువంటి వాక్యం బహుశా ఎప్పుడు చెప్పడం నేను వినలేదు. కళల గురించి, ప్రార్థన గురించి చెప్తుంటారు. కనుక ఒక వ్యక్తి ప్రతిష్ఠిత చేయబడితే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాల గురించి చెప్తున్నాను. మొట్టమొదటి చూస్తే ఏంటట? ఏంటి బాబు ప్రసంగం ఆపేసి దీపాలు ఉంది అంటే మీకు అర్థమవుతుందా? లేకపోతే నేను చెప్పడం మీకు అర్థం అనేటి చెప్పలేవడం? దేవునిని ప్రేమించేయడం నేర్చుకున్నాడు. దేవుని ప్రేమలో పడిపోయాడు. ప్రతిష్ఠిత చేస్తే దేవుడు ప్రేమిస్తాడు. రెండవది చూస్తే దేవుడు సౌందర్యాన్ని ఇస్తాడు. మూడవది చూద్దాం. వాక్యం చూడమ్మా. దానియేలు గ్రంథం. ఈ నలుగురు బాలుల సంగతి ఏవనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు. ఏంటట? జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. వీళ్ళారా ప్రతిష్ఠించిన వారికి ఏం దొరుకుతుందట? జ్ఞానము, సకల శాస్త్ర ప్రవీణత. ఇక్కడ చూడండి, సకల శాస్త్రం అంటే అర్థం ఏంటి? సైన్సు, సోషలు, కెమిస్ట్రీ, హిస్టరీ, మొత్తం సకల శాస్త్ర జ్ఞానం, థియోలాజికల్ నాలెడ్జ్, స్టాటిస్టిక్స్, ప్రపంచ చరిత్ర. ఎందుకంటే ఆయన ప్రతిష్ఠించుకున్నాడు గనక దైవ జ్ఞానముతో పాటు లోక సంబంధమైన జ్ఞానం. ప్రతిష్ఠించబడిన వాడు గనక ఆయనకి సకల శాస్త్ర జ్ఞానమును దేవుడిచ్చేశాడు. ప్రియులారా, యవ్వనస్తులకు ఒక మాట చెప్తున్నాను. నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకుంటే దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. సెల్ ఫోన్కి ప్రతిష్ఠించుకుంటే నీకు పనికిమాలిన జ్ఞానమే వస్తుంది. ఉమెన్స్ కాలేజీకో మెన్స్ కాలేజీకో ప్రతిష్ఠించుకుంటే పనికిమాలిన జ్ఞానం వస్తుంది. నీ కళ్ళు పనికిమాలిన దృశ్యాలను ప్రతిష్ఠించుకుంటే, నీ నోరు పనికిమాలిన వాటికి ప్రతిష్ఠించుకుంటే ప్రతిష్ఠిత, అది కూడా ప్రతిష్ఠిత. ఎవడైనా సెల్ ఫోన్ పట్టుకొని రోజుకి అరగంట తప్పించి ఎక్కువ నేను చూడడానికి ప్రతిష్ఠించుకోండి. మీరు రోజుకి గంట తప్పించి ఇది ఎక్కువ చూడడానికి ప్రతిష్ఠించుకోండి. అది కూడా ప్రతిష్ఠితే. ఈ రోజు నుంచి నేను అదేంటిది ఫేస్బుక్, ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ చూడడానికి ప్రతిష్ఠించుకోండి. మీరు మీ జీవితాలు బాగుపడతాయి. ఈరోజు పిల్లలకి చెప్పడం పెట్టండి, పెద్దోళ్ళే చూస్తారు దెయ్యం మొఖాలు వేసుకొని. పెద్దోళ్ళండి, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా చూడకూడని దృశ్యాలు చూస్తున్నారండి. నా సెల్ ఫోన్ చూడండి ఎప్పుడైనా. నాకు ఫేసు లేదు, ఫేస్బుక్ లేదు. అదేంటది మరొకటి ఇంకొకటి లేదు. మొన్న నా కొడుకు అడిగినోరే ఏంటది ఇన్స్టాగ్రామ్ అంటే అదేదో వస్తే ఇన్స్టాగ్రామ్లో చూడని అంటుంది. ఏంటి ఇన్స్టాగ్రామ్ అంటే, ఎందుకు డాడీ అవన్నీ లేనిపోని గొడవలు మీకు, ఎందుకు అది వద్దు అని అన్నాడు. మరి మానేశాను. ఇంకెందుకు? నాకు ఇన్స్టాగ్రాము లేదు, ఫేస్బుక్కు లేదు, ఒక్కటే ఉంది. ఏంటది? రావడం పోవడం. ఎవడైనా ఫోన్ చేస్తే ఎత్తడం పోవడం. చివరికి నా ఫోన్ నెంబర్ ఎవరికి పెట్టాలన్నా మా డ్రైవర్కి అడుగుతారు, రే ఫోన్ నెంబర్ పెట్టాను. నేను ఎందుకు చెప్తున్నాను? గొప్పగా చెప్పడం లేదు, అవసరం లేనిది ఎందుకు నేర్చుకోవడం? ఏమంటే అలా నేర్చుకుంటే మనకు జ్ఞానం వచ్చేసి, ఏటి జ్ఞానం వచ్చేసింది? మొఖం వచ్చేస్తుంది. ఆ జ్ఞానం నీకు ఎందుకు ఆ జ్ఞానం అని అంటున్నాను నేను. చాలామంది వేస్ట్ ఆఫ్ టైం. కానీ దానియేలుకు ఉండే జ్ఞానం, దానియేలు దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు కనుక ఎంతోమంది ఆడవాళ్ళు భర్తలు వెళ్ళిపోయిన తర్వాత ఇదే పని, ఎంతోమంది మగవాళ్ళు రాత్రి 9 తర్వాత ఇదే పని. దయచేసి నన్ను వేరుగా అనుకోవద్దు, మిమ్మల్ని దూషిస్తున్నాను అన్నమాట. ఎంతోమందికి ఈ గేమ్లు ఒకటండి, ఏదో గేములు. కొంతమందికి ఆ గేములు ఆడకపోతే నిద్ర పట్టదటండి. మొత్తు తాగినోడికి ఎలాగో వీళ్ళకి కూడా అంతే. కానీ దానియేలుకు ప్రతిష్ఠిత చేసుకున్నాడు. ఆ ప్రతిష్ఠిత వలన వచ్చే లాభం ఏంటట?
జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు శాస్త్ర ప్రవీణతయు వివేచనయు మరియు అనుగ్రహించును. కనుక ప్రియులారా ఆలోచించండి, ఇది లోక సంబంధమైనది. 4వది చూద్దాం. ఇప్పుడు ఆత్మీయ సంబంధమైన వాటి గురించి చెప్తున్నాడు. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ఇది నేర్చుకోండి, దీని గురించి ఆశపడండి. ప్రభా నన్ను దర్శించిన ఆయన, భాషలు మాట్లాడే వరం దయచేయి ప్రభా, ప్రార్థించి ఉపవాసించే ప్రభా సమయం దయచేయి ప్రభా, కలలకనే దర్శనం చూసే భాగ్యం నాకు దయచేయి. దీని గురించి ఆశపడండి, దీని గురించి టైం వేస్ట్ చేయండి. గంటల తరబడి దేవుని సన్నిధిలో వెయిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. స్పిరిచువల్ వేలో ప్రయత్నం చేయండి. దాని గురించి మీరు ప్రతిష్ఠించుకోండి. ఎంతసేపు ప్రార్థన చేయాలో, ఎంతసేపు దేవునితో గడపాలో దాని గురించి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఆలోచించండి. నేను చెప్తుంది ప్రతిష్ఠించుకున్న వారు చేసే పనులు, దానివల్ల వచ్చే లాభాలు. ప్రతిష్ఠించుకున్న వారికి జ్ఞానం వివేచన వస్తుంది. ప్రతిష్ఠించుకున్న వారికి ఆధ్యాత్మికంగా ఎదిగే అనుభవాలు పెరుగుతాయి. ప్రతిష్ఠించుకున్న వారు కలలు కంటారు, దర్శనాలు చూస్తారు. మీరు దానియేలు గ్రంథంలో చూస్తే ఆయన కలలు కండమే కాదు, నువ్వు కనిన కలలు చెప్తూ దాని భావాలు కూడా చెప్పాడు. మనం కూడా లేనిపోని దర్శనాలు చెప్తుంటారు, లేనిపోని కళలు చెప్తుంటారు. అది డేంజర్. ఇర్మియా గ్రంథంలో ఉంది, తప్పుడు కళలు కనద్దు. ఈ మనస్సుతో చెప్పే కళలు చెప్పొద్దు, మనస్సుతో చూసే దర్శనాలు చెప్పొద్దు. అల్ల అక్కడ అది ఉంది, ఇల్లు ఇక్కడ ఇది ఉంది, నీకు మగపిల్ల పుడతాడు, ఆడపిల్ల పుడతాడు, అబ్బో అవి ఇంకా డేంజర్. కనుక ప్రియులారా, ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. ఇహలోక సంబంధమైన జ్ఞానంతో దేవుడు నిన్ను నింపుతాడు, పర సంబంధమైన జ్ఞానంతో దేవుడు నిన్ను నింపుతాడు. కనుక మొదటి నుంచి వద్దాం. మొట్టమొదటి ఏంటట, దేవునిని ప్రేమిస్తాడు. దానివలన దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాడు. రెండవది సౌందర్యాన్ని ఇస్తాడు. దేవుడు నీకు సౌందర్యాన్ని ఇస్తాడు. ఆ సౌందర్యం అందరికంటే ఎక్కువగా ప్రపంచ సుందరులాగా కలగా ఉంటావు, కానీ నువ్వు అగ్లీగా ఉండవు. మూడవది చూస్తే జ్ఞాన వివేచన కలిగిన వరం నీకు ఇస్తాడు, జ్ఞాన వివేచాలతో నిన్ను నింపుతాడు. 4వది చూస్తే దర్శనాలు స్వప్నాలు చూసే అద్భుతమైన ఆధ్యాత్మికమైన ఆత్మీయమైన వరంతో నిన్ను నింపుతాడు. 5వది చూద్దాం. 1వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందు అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా, నేను మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ 7 బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా. అమ్మా 1వ అధ్యాయమేనా? అదే. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందు 19వ వచనం, సారీ. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారెవరును కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. ప్రియులారా, దేవునికి ఎప్పుడైతే నువ్వు ప్రతిష్ఠించుకుంటావో దేవుడు నిన్ను టాప్ మోస్ట్ స్థితిలో నిలబెడతాడు. ఎక్కడ నిలబడ్డారండి? రాజు సముఖములు. అసలుకి ఎక్కడ నిలబడాలి వీళ్ళు? బానిసలీలు. అమ్మ లేదు, నాన్న లేరు, బంధువులు లేరు, రికమెండేషన్ లేదు, ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరో లేరు. వీళ్ళకుండే ఒకే ఒక రికమెండేషన్ ఏంటంటే వారి జీవితాలు దేవునికి ప్రతిష్ఠించుకున్నారు. సమర్పణ వేరు, ప్రతిష్ఠించుకున్నారు. వారు ప్రతిష్ఠించుకున్నారు కనుక రాజుగారు చూస్తే రాజుగారు అంటున్నారు, వీరిని ఎక్కడ నిలబెట్టాడు? రాజు సముఖములో నిలబెట్టాడు.
రాజు ప్రక్కన వీరికి నిలబెట్టుకున్నాడు. తక్కిన వారందరూ చూస్తుండగా, తక్కిన వారందరికీ ఎన్నో రికమెండేషన్స్ ఉండొచ్చు, తక్కిన వారందరూ ఎంతో గొప్పవారై ఉండొచ్చు, ఆ ట్రైనింగ్లో ఎంతోమంది ట్రైనింగ్ అయి ఉండొచ్చు. కానీ మామూలు ఆహారం తిని, కాయగూరలు తిని, యూదులుగా దేవునికి భయపడిన వీరిని ఎక్కడ నిలబెట్టాడంటే రాజు సముఖంలో నిలబెట్టాడు. రాజు సముఖంలో నిలబెట్టాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మా పిల్లలు మొన్న డాక్టర్లుగా వాళ్ళు పనులు చేస్తుంటే ఆ రోజంతా కూర్చున్నాను, కుర్చేసుకొని నా ఆనందానికి అంతు లేదు. ఆ ఉదయాన్ని నేను బీపీ చూస్తున్నప్పటికీ 140 ఉంది. అక్కడికి వెళ్ళి చూసినాడు, మరి బీపీ లేదు, జీపీ లేదు. ఆనందం ఏం చేస్తుంది? ఇందాక ఎవరు అమ్మాయి చెప్పింది కదా, అలాగే నాకు కూడా టర్రని తగ్గిపోయింది. ఎంత సంతోషం. రోజంతా కూర్చొనే ఉంది, ఒకరి ముఖాలు చూస్తూ నా పిల్లల్ని ఎంత గొప్పగా చేశాడు దేవుడు. నేను కనిపెడుతున్నాను ఎవరు బాధ్యత మీద చేస్తున్నారు, ఎవరు బాధ్యత. అందరూ కూడా బాధ్యత మీద, ఏదో గవర్నమెంట్ డాక్టర్లా కాకుండా కూర్చొని వాళ్ళని టెస్ట్ చేసి, అప్పుడప్పుడు వాళ్ళ సీట్లలోంచి లేచి అక్కడికి వెళ్ళి ఏం చేయాలో ఏం చూడాలో చూస్తున్నప్పుడు కనిపించింది. ప్రభువా, ఇది చాలు, మా జీవితాలకి ఇది చాలు నాయన. మంచి పిల్లల్ని ఇచ్చావు, ఇంతకంటే ఆనందం ఇంకొకటి లేదు, ఇంతకంటే ఆనందం ఇంకొకటి లేదు. మంచి పిల్లల్ని ఇచ్చావు. ప్రియులారా, రాజు సముఖంలో నిలబడే పిల్లలు ఎంత ధన్యులు. రాజు పనిచేసే పిల్లలు ఎంత ధన్యులు. దేవుని పని కొరకు నిలబెట్టే పిల్లలు ఎంత ధన్యులు. ఈరోజు మన పిల్లల్ని మనం రాజు సముఖంలో నిలబెట్టాలంటే, ఉన్నతమైన స్థాయిలో ఉంచాలంటే మనం ఎక్కడ నిలబెట్టాలా? ఎవరికి ప్రతిష్ఠ చేయాలా? దేవునికి ప్రతిష్ఠ చేయాలా. నేను ఎప్పుడు చెప్తుంటాను అందు గురించి. మీ పక్కన కూర్చుంటే కింద కూర్చోమని చెప్పాలి, వాళ్ళకి కింద కూర్చోమని చెప్పాలా, ప్రార్థనలో మోకరించమని చెప్పాలా, అల్లపెడుతుంటే అల్లపెట్టొద్దని చెప్పాలా. ఎందుకంటే నువ్వే వాళ్ళకి ఆత్మీయ పాఠాలు నేర్పించాలా, నువ్వే వారికి భక్తిభావాన్ని నేర్పించాలా. ఈ వయసులో వాళ్ళు నేర్చుకోకపోతే ఇంక ముందు వాళ్ళకి నేర్చుకోలేరు. నెక్స్ట్ మాట చూద్దాం. రాజు 2వ అధ్యాయము చదువమ్మా. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతట నుండి చిక్కుడు గంట కంటే గారడీ విద్య గలవారందరికంటేను ఇది చూడండి, జాగ్రత్త వినండి. 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. దేవునికి స్తోత్రం. అప్పటికే ఆ రాజ్యంలో గారడి విద్యలు చేసిన వాళ్ళు, గొప్పోళ్ళు, ఈ సెల్లంగోళ్ళు, ఈ భూత వైద్యులు చాలామంది ఉన్నారు. అప్పటికది అన్యదేశం కదా. కానీ ఎప్పుడైతే ఈ ప్రతిష్ఠ చేయబడిన పిల్లలు వెళ్ళారో అక్కడ ఏమైపోయిందట? చదవమ్మా. కంటే రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యం అందంతట నుండి చెక్కుడు గంట కంటెను గారడీ విద్య గలవారందరికంటేను. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. ప్రతిష్ఠ నువ్వు చేయబడితే నీ కొడుకు ఎక్కడుంటే, నీ కూతురు ఎక్కడుంటే తక్కిన వాళ్ళందరికంటే ఎన్ని రెట్లు ఉంటారు? అందరూ చెప్పండి. నీ కొడుకు, నా కొడుకు, మన పిల్లలు, క్రిస్టియన్ ప్రేయర్ టెంపుల్లో ఉండే పిల్లలందరూ కూడా 10 రెట్లు దీవించబడాలా, 10 రెట్లు ఆశీర్వదింపబడాలా, 10 రెట్లు ఉన్నతమైన స్థితికి రావాలా. పరిస్థితులు ఏమైనా అనవసరం. దానియేలుకి ఏ పరిస్థితి ఉంది? దానియేలుకి ఫీజు కట్టినోడు ఉన్నాడా? దానియేలుకి తిండి పెట్టినోడు ఉన్నాడా? దానియేలుకి రికమెండ్ చేసినోడు ఉన్నాడా? కంబారు పని కొరకు పట్టుకొని వచ్చారు, లేబర్ పని చేయడానికి పట్టుకొని వచ్చారు, బానిసలుగా పట్టుకొని వచ్చారు. ఒకవేళ రాజకోటలో ఉంటే నపుంసకులుగా తయారు చేసి ఆడారపు వేషాలు వేసుకొని బతకడానికి వచ్చారు. కానీ వాళ్ళు ప్రతిష్ఠించబడ్డారు గనక చరిత్రే మార్చేశాడు దేవుడు, చరిత్రే మార్చేశాడు. అప్పటికి ఉన్నవారందరిలో కల్లా 10 రెట్లు ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. నువ్వు పేదవాడు అవ్వచ్చు, నువ్వు పేదదానవు అవ్వచ్చు, ఫీజు కట్టుకోలేని దానివి అవ్వచ్చు, చదివించలేని దానివి అవ్వచ్చు, దిక్కులేని దానివి అవ్వచ్చు, ఎవరు పట్టించుకోలేకపోవచ్చు. కానీ నువ్వు దేవునికి ప్రతిష్ఠ చేస్తే నువ్వు ప్రతిష్ఠించే దేవుడు సామాన్యుడు కాదు. ఆయన నీ కొడుకు కొరకు, నీ కూతురు కొరకు
ఉన్నతమైన భవిష్యత్తును ఆలోచించే దేవుడు, ఉన్నతమైన భవిష్యత్తును ఆలోచించే దేవుడు. మా హాస్టల్ పిల్లల కొరకు ఎప్పుడు ఆలోచిస్తుంటాను. అందు గురించి గడిచిన వారమో ఎప్పుడు చెప్పాను, మా పిల్లల విషయంలో ఎవరైనా తప్పుడు మాట్లాడినా, మా పిల్లల విషయంలో ఎవరైనా తప్పుడు కేకేసినా, వాళ్ళని అమర్యాదగా హాస్యాలాడిన ఏది చేసినా గడిచిన వారం చాలా కోపంగా మాట్లాడాను. నేను విన్నా, రే నువ్వురా అని అంటున్నారు. మీ పిల్లలకు అలాగంటే ఒప్పుకోరు మీరు. వాళ్ళు మా పిల్లలు. మా హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేస్తే మాకు చెప్పండి, వారెవరైనా తప్పు చేస్తే మాకు చెప్పండి, మేము తోలులు చేస్తాం, వాళ్ళకి హాస్టల్లోంచి పంపించేస్తాం. వాళ్ళు ఏదైనా దారి తప్పితే మాతో చెప్పండి, హాస్టల్లోంచి అలాంటి వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు. కానీ వాళ్ళని మాత్రం మీ పిల్లల్లాగా గౌరవించండి. ఒకవేళ మీ పిల్లల్లాగా గౌరవించకపోయినా, మీ పిల్లల్లాగా అంత స్థాయి ఇవ్వకపోయినా, వారు అనాథలుగా చూడొద్దు, వారు అనాథలుగా చూడొద్దు, వారు దిక్కులేని వారిగా చూడొద్దు. ఎందుకంటే దానియేలుని దేవుడు అనాదిగా చూడలేదు, 10 రెట్లు ఉన్నతమైన స్థితినే ఇచ్చాడు దేవుడు. ప్రియులారా, ఇప్పుడు రెండో అధ్యాయంకి వస్తే రెండో అధ్యాయంలో కూడా మరొక మాటను చూద్దాం. 2వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితుడైన హనన్యాకును తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనని వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ప్రియులారా, రాజు కలకని, ఒరేయ్ ఈ కలక భావం చెప్పకపోతే, ఈ కళ చెప్పాలా, కళ యొక్క భావం చెప్పాలి, లేకపోతే అందరిని చంపేస్తాను అన్నాడు. దానియేలు, ఎలయ్యా రాజుగారు అంత కోపం వద్దు, నువ్వెవడోరా? అయ్యా నా పేరు దానియేలు అంటారండి. ఏంటి అలాగంటున్నావు అంటే, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, నేను కళ చెప్తాను, కళ యొక్క భావం చెప్తాను అని ఆరాధన చేయడం మొదలుపెట్టాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తర్వాత ఆ కళ యొక్క భావం చెప్పాడు. భావం చెప్పిన తర్వాత అక్కడ చేసే పని ఏంటంటే 26వ వచనం చదవమ్మా. రాజు నేను దేవుని చూచిన కలయు. ఇక్కడ చూడండి, రాజు ఇప్పుడు ఇస్తున్న స్టేట్మెంట్, నేను చూచిన కలయు దాని భావము తెలియచెప్పుట నీకు సఖ్యమా అడుగగా దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధైర్యం అండి దానియేలుకి. నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రతిష్ఠించబడతావో, రాజులకు కానీ ఏ దేశంలో ఉండే ఎవరికి కానీ నువ్వు భయపడవు, నీకు ధైర్యం వస్తుంది, నీకు బలం వస్తుంది. రాజు ఎదురుగా కూర్చుంటే అక్కడ అంటున్నాడు, ఎవడికయ్యా సాధ్యం, నీ రాజ్యంలో ఉండే ఎవడికి సాధ్యం కాదు, పరలోకములో ఉండే దేవునికి ఒక్కడికే సాధ్యం. ఆయనే యెహోవా దేవుడు, ఆయనే ప్రభు, ఆయన యేసుక్రీస్తు, ఆయనే ఈ లోకరక్షకుడు, ఆయనే సమస్తానికి నాయకుడు. ఈరోజు మనం చెప్పలేకపోతున్నాం మాటే, ఈరోజు మనం ప్రకటించలేకపోతున్నాం మాట. చాలామంది క్రైస్తవులను చెప్పుకోరు, వాళ్ళతో కలిసిపోతుంటున్నాం, వాళ్ళతో మాట్లాడేస్తుంటాం, వాళ్ళతో నవ్వేస్తుంటాం, వాళ్ళతో ఏకీవించేస్తుంటాం. వాళ్ళ మధ్యన ఒక సాక్షిగా ఉండలేకపోతున్నాం, వాళ్ళ మధ్యన వాళ్ళతో పాటే మన అనుభవాలన్నీ వాళ్ళు చూస్తే క్రైస్తవులు కూడా ఇలాగుంటారైతే అని అనిపిస్తుంది. కానీ దానియేలు ప్రతిష్ఠించబడిన వాడు కనుక ధైర్యంగా ఉంటాడు. ఆఖరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకా 2-3 మాటలు ఉన్నాయి కానీ ఇంక చెప్పి నేను ముగిస్తాను. 6వ అధ్యాయం. దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఆయనకి సింహాల బోన్లో వేసేస్తారు. సింహాల బోన్లో వేసేసిన తర్వాత
మీరు చూస్తే ఆ అధ్యాయం 6వ అధ్యాయం అంతా అది ఉంటుంది. 6వ అధ్యాయం 1వ వచనం చదువమ్మా. ఇది దర్యావేష కాలం. నెబుకద్నెజర్ అయిపోయిన తర్వాత దర్యావేష వస్తాడు. దర్యావేష కాలం. అప్పటికే దానియేలుకుండే ఆ ట్రాక్ రికార్డ్ అంతా చూస్తాడు. దానియేలుకుండే పేరు ప్రఖ్యాతులన్నీ చూస్తాడు. చూసి దానియేలు ఎంత గొప్పవాడు కనుక ఈయనకి మరి ఒక పొజిషన్ ఇవ్వాలని అధిపతుల్లో ఒక అధిపతిగా పెడతాడు. పెట్టి దానియేలుని చాలా ఫేవర్గా చూస్తుంటాడు. ఇది నచ్చక ఊర్లో ఉండేవారు దానియేలు ఎంత గొప్పవాడైపోతున్నాడు ఏంటి, ఈడు మనలాటోడే కదా, ఈడు మనలాగే ఉన్నాడు కదా, మన బెదరే కదా, మన బెదరేటి, ఈడేటి ఇలాగైపోతున్నాడు, ఈడికి ఎంత పవర్ వచ్చేసింది ఏంటని చూసి ఆయన్ని పక్కకు తొక్కియాలనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఆయన మీద ఒక స్కీమ్ వేస్తారు. స్కీమ్ వేసి ఈ దర్యావేషి కాలంలో ఒక విగ్రహం చేయించి దానికి మొక్కమని చెప్పి, ఒక విగ్రహం చేయించి దానికి మొక్కమంటారు. మొక్కనోడికి వచ్చేమో సింహాల భవన్లో పడేయమంటారు. ఇప్పుడు చదువమ్మా, అదంతా మనకి తెలుసు కదా. 16వ వచనం చదువు. షడ్రకును మేషకును అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యమని. 16వ అధ్యాయం అమ్మా, 6వ అధ్యాయము 16వ వచనం. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుహలో పడద్రోసిరి. పడద్రోయిగా రాజు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించిన నీ దానియేలుతో చెప్పాను. పిల్లరా, ప్రతిష్ఠించబడిన తర్వాత ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, అసలుకి ఆ దేశంలో ఉండే పెద్ద చరిత్ర ఏంటంటే, పెద్ద శిక్ష ఏంటంటే, అప్పటికుండే పెద్ద శిక్షల్లో, ముఖ్యంగా క్రైస్తవులను హింసించే పెద్ద శిక్షల్లో, యూదుల్ని చంపే పెద్ద శిక్షల్లో, నీరో చక్రవర్తి తర్వాత జరుగుతున్న కాలాల్లో వచ్చే పెద్ద శిక్షలు ఏంటంటే, అగ్నితో కాల్చడం ఒకటి, సింహాలకు బలివ్వడం ఒకటి. సింహాలకు బలివ్వడం ఒకటి. కనుక ఈయనకి చంపేయాలనే ఉద్దేశంతో 3 రోజులు సింహాలకి తిండి పెట్టకుండా ఉంచి దానియేలుని దాంట్లో పడేస్తారు. పడేస్తే తినేస్తారని దానియేలుని పడేశారు. సింహాలు దగ్గరికి వచ్చాయి. వచ్చిన తర్వాత సింహాలు మాట్లాడుకుని అంటే, రే ఆకలితో ఉన్నాం కనుక వీడిని అలాగైనా తినేయాలని దగ్గరికి వచ్చినవాడికి ఒక సింహం అంటుందట, ఒరే వీడి దగ్గరికి వెళ్తుంటే నాకేదో గుర్తొస్తుంది, వీడు ప్రతిష్ఠించబడినవాడు. వీడెవరో ప్రతిష్ఠించబడినవాడు, వీడిని ముట్టుకుంటే మనం మొక్కలైపోతాం. మరొక సింహం అంటుందట, ఒరే ప్రతిష్ఠించబడినవాడు గనక మనం రాజమర్యాదలు చేయాల. రా దానియేలు రా, ఈ రాత్రి శుభ్రంగా నీకు వసతి ఏర్పాటు చేస్తాం, మాతో కలిసి పడుకో అని రాత్రంతా మంచి నిద్రనిచ్చేది. నేను ఎందుకంటే ప్రతిష్ఠ అనేది చివరికి మనుషుల్నే కాదు కానీ సింహాలని కూడా నోర్లు మూయించేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరిని మృంగుదునా అని గర్జించి సింహం వలె ఇప్పుడు ఏం చేస్తుంది, సాతాను తిరుగుతుంది. నువ్వు ప్రతిష్ఠించబడితే నిన్ను మింగడానికి వచ్చి నీ సాతాను ఆగిపోద్ది. నీ కుటుంబాన్ని దగ్గరికి వస్తుంది, నీ భార్య దగ్గరికి వస్తుంది, నీ భర్త దగ్గరికి వస్తుంది, నీ పిల్లల దగ్గరికి వస్తుంది, నీ ఆర్థిక పరిస్థితుల దగ్గరికి వస్తుంది, నీ సమస్యల దగ్గరికి వస్తుంది, నీ పంటల దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు ప్రతిష్ఠించబడితే దాన్ని ముట్టకుండా ఆపగల శక్తి నీ ప్రతిష్టతో ఒక్కొక్కటిగా ఉంది. ఎందుకు తెలుసా? నువ్వు దాన్ని ఎవరికి ప్రతిష్ఠించావు? దేవునికి ప్రతిష్ఠించావు. నువ్వు ప్రతిష్ఠించే దేవుడు కరువుని, కష్టాన్ని క్షేమంగా మార్చే దేవుడు. కన్నీటిని, దుఃఖాన్ని ఆనందంగా మార్చే దేవుడు. బాధని, బంధకాలని సంతోషంగా మార్చే దేవుడు. నువ్వు ప్రతిష్ఠించబడకపోతే నీతోటే ఉండిపోతాయి, అవి నీతోటే ఉండిపోతాయి.
ఈ ఉదయకాల సమయంలో ప్రతిష్ఠించబడితే దేవుడు నీకు ఈ 7 ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రతిష్ఠించబడు. దేవునికి నీ జీవితం ప్రతిష్ఠించుకో. దేవుడికి నీ జీవితం ప్రతిష్ఠించుకుంటే ఈ ఆశీర్వాదాలన్నీ నీ సొంతం అవుతాయి, లేకపోతే నీ సొంతం కావు. నేను క్రైస్తవుడినే కదండి, నేను దేవుని బిడ్డనే కదండి, ఆఫ్ కోర్స్. కానీ నువ్వు ఎంతకాలం నామక క్రైస్తవుడిగా జీవిస్తావు? ఎంతకాలం పేరు పెట్టుకొని జీవిస్తావు? నీ ఇంట్లో ఒక సరైన భక్తి లేదు, నీ బ్రతుకులో ఒక సరైన భక్తి లేదు, నీ ఆధ్యాత్మిక జీవితం ఎదగడం లేదు. ఎంతకాలం ఉన్నా అదే 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 నీ ప్రవర్తన, నీ కుటుంబ జీవితం, నీ వైవాహిక జీవితం, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏమాత్రం కూడా మార్పు లేదు. బహుశా డబ్బు వచ్చి ఉండొచ్చు, లేకపోతే అన్ని హంగులు ఉండొచ్చు నీ కుటుంబంలో, కానీ ప్రతిష్ఠత లేకపోతే ఇదిగో తిరుగుతుంది. ఆ రోజు దానియేలు సింహాన్ని ఆపలేదు, ఆపేసినట్టుగా నిన్ను ఆపడానికి ఒకటే ఒకటి ఉంది. ఈ గడ్డు పరిస్థితుల్లో, ఈ చివరి పరిస్థితుల్లో ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు, ఒక్క ప్రతిష్ఠితకు మాత్రమే ఉంది. ఆ ప్రతిష్ఠిత ప్రభువైన యేసుక్రీస్తుకు మనం చేసుకుంటే నీ కష్ట దినాలు సుఖమయంగా మారిపోతాయి, నీ శ్రమ దినాలు ఆనందమయంగా మారిపోతాయి, నీ అప్పులు, ఆ కష్టాలు, బాధలు, బంధకాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా పరిస్థితులన్నీ చక్కపరచు నాయన, మా పరిస్థితులన్నీ చక్కపరచు నాయన అని ప్రభు సంధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు సంధిలో ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి నీకు వందనాలయ్యా, పరమ తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటున్నాం, మమ్మల్ని మేము త్యాగపూరితంగా నీకు సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని ప్రభాన దయగల తండ్రి నీ కృపలో బలపరుచుకొని, ఇదిగో ప్రభాన దయగల తండ్రి నీకే అర్పించుకుంటున్నాం ప్రభా, నీకే సమర్పించుకుంటున్నాం ప్రభా, నీకే ప్రభా మా జీవితాన్ని అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నీ సన్నిధి కాంతిలో ప్రభా నీ ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి, నీ క్షేమాన్ని మాకు దయచేయండి. ఇదిగో ప్రభా ఎంతకాలమో ఇదిగో ప్రభా ఆచారపు క్రైస్తవులుగా జీవించకుండా నిన్ను ప్రతిష్ఠించుకుంటూ దానియేలులాగే ఇదిగో ప్రభా ఆశీర్వాదకరమైన జీవితం, ఆనందదాయకమైన జీవితం జీవించడానికి నీ సహాయాన్ని మాకు దయచేయ ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి ప్రభా మా కుటుంబాన్ని దర్శించు, నా బ్రతుకును దర్శించు. ఇదిగో ప్రభా ఆశీర్వాదాలు ఎవరిని మృంగుదునా అని గర్జించి సింహం వలె తిరుగుతున్నా ఇదిగో సాతానుని బంధించి ఇదిగో ప్రభా దయగల తండ్రి ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించండి. నీ కృపలో బలపరిచి భద్రపరచండి, మేలుతో నింపండి. ఇదిగో మా దేశానికి కరువు ప్రాంతంగా మారుస్తుంది కనుక వర్షాన్ని మా కొరకు కృమ్మరించండి అయ్యా. ప్రతిష్ఠించబడిన జనాంగం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మా కొరకు వర్షాన్ని కృమ్మరించండి. మా చర్చి పని పూర్తవడానికి నాయనా ప్రతిష్ఠించబడిన జనాంగమైన మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీవే ఆశీర్వదించి దీవించండి, నీ కృపలో బలపరచండి. క్రీస్తు పెరవేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన కానుకలు తీసుకొచ్చిన వారు లేచి నిలబడినట్లయితే మరి బ్రదర్ ధర్మారావు గారు గరుడు కండి